నమస్తే, వెల్కమ్ టు NCareers. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఈ కోర్స్ చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 360DigiTMG నుంచి ఎండి మరియు CEO భరణి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకైనా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ గా భరణి గారితో మాట్లాడి తెలుసుకోండి. నమస్తే భరణి గారు. నమస్తే అండి. భరణి గారు, ఈ డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని గురించి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు ఈ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆ కోర్స్ వివరాలంటూ తెలియజేస్తారా? షూర్ అండి, అబ్సల్యూట్లీ. సో డేటా సైన్స్ అని చెప్పే ముందు వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ కోవిడ్-19 అనేది బాగా మొత్తం వరల్డ్ అంతా ఉంది, 218 కంట్రీస్లో ఉంది. ఆ డేటానంతా ప్రతి కంట్రీలో ఎన్ని కోవిడ్-19 కేసెస్ ఉన్నాయి అనేది మనం తీసుకొని ఈచ్ కంట్రీలో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఈచ్ స్టేట్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి అనేది ప్రెజెంట్ అండ్ పాస్ట్ డేటాని అనలైజ్ చేసి చెప్పగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ అస్ డేటా అనాలిటిక్స్. డేటా అనలిస్ట్ అనే వ్యక్తి పాస్ట్ డేటా, ప్రెజెంట్ డేటా తీసుకొని ఈ రోజు దాకా ఎన్ని కేసెస్ ఉన్నాయి అని చెప్తాడు. ఒక డేటా సైంటిస్ట్ అనే వ్యక్తి వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే నెక్స్ట్ 1 month లో ఎన్ని కోవిడ్-19 కేసెస్ ఉంటాయి, ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క స్టేట్లో ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది అనాలిసిస్ చేసి ప్రెడిక్ట్ చేసే వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాలంటే థింక్ అబౌట్ డ్రైవర్లెస్ కార్. మనకు డ్రైవర్లెస్ కార్స్ ఉంటాయి, ఆర్ హ్యూమన్స్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ ఏమేమి వాళ్ళు కంట్రోల్ చేస్తారు, స్టీరింగ్, గేర్స్ చేంజ్ చేస్తుంటారు, బ్రేక్స్ కూడా అప్లై చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనం ఆటోమేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ ని ఆర్టిఫిషియల్ ఇఫ్ యూ కెన్ ఆటోమేట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ అబౌట్ డేటా సైన్స్ అండ్ AI. ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది ఎవరైనా చేయొచ్చా, లేదంటే ఈ కోర్స్ చేయాలంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా అవసరం అంటారా? ద బ్యూటీ అబౌట్ డేటా సైన్స్ అనేది ఇండస్ట్రీకి సంబంధించి ఏముండదండి, ప్లస్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నేను BBA ఫైనాన్స్ చేశానని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఫైనాన్షియల్ అనాలిటిక్స్ అనేది చేయగలుగుతారు వాళ్ళు. అంటే ఒక పర్సన్ లోన్కి అప్లై చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆర్ ఛాన్స్ దట్ దిస్ పర్సన్ మైట్ డిఫాల్ట్ ఆన్ ద లోన్, అంటే లోన్ అమౌంట్ తీసేసుకొని రీపే చేస్తారా లేదా విజయ్ మాల్యా లాగా అవుతారా, ఫర్ ఎగ్జాంపుల్. రైట్, సో అప్ ఫ్రంట్ ప్రెడిక్ట్ చేయగలుగుతారు. సో సమ్వన్ ఫ్రమ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ దిల్ బి మోర్ వ్యాలిడ్. ఇదే ఒక మెకానికల్ ఇంజనీర్ అనుకున్నాము. ఇప్పుడు మషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి, సడన్ గా ఫెయిల్ అవుతూ ఉంటాయి. మషిన్స్ ఫెయిల్ కావడం వల్ల ఫెయిల్ అయిన తర్వాత టెక్నీషియన్స్ వచ్చి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఫెయిల్ అయ్యే ముందే ప్రెడిక్ట్ చేసి మీ మషిన్ ఇన్ ద నెక్స్ట్ 6 hours లేదా ఇంకో నెక్స్ట్ 6 days లో ఫెయిల్ కాబోతుంది అని మనం ప్రెడిక్ట్ చేయగలిగితే ప్రోయాక్టివ్లీ దాన్ని ఫిక్స్ చేయొచ్చు. దానికి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, ఎందుకంటే మెకానిక్స్, మషీన్స్ ఉంటాయి కాబట్టి. రైట్, బీకామ్, BSc బయోటెక్నాలజీ, BDS, MBBS స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. డాక్టర్స్ ఆర్ ఆల్సో అండర్గోయింగ్ దిస్ ట్రైనింగ్. దే ఆర్ ప్రెడిక్టింగ్ వాట్ కైండ్ ఆఫ్ డిజీజెస్ పీపుల్ మైట్ గెట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఆర్ సెక్టర్ ఆర్ డొమైన్ ఆర్ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. అంటే ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సో ఏంటంటే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, రైట్. మరి ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి, ఉన్న ఉద్యోగాలు కూడా పోతూ ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది. మరి ఈ MNC అంటే ఎటువంటి స్కిల్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి, అండ్ అలాగే ఎటువంటి స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వస్తాయంటారు? ఓకే, ఇప్పుడు రిసెషన్ వల్ల, కోవిడ్-19 వల్ల జరిగింది ఏంటంటే అండి, పీపుల్ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఆటోమేషన్. దిస్ ఇస్ కాల్డ్ as డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. కంపెనీస్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు వెళ్తున్నారు. అండ్ ఎలాంటి వాళ్ళు జాబ్ లూజ్ అవుతున్నారు? పీపుల్ హూ ఆర్ నాట్ అప్ స్కిల్డ్, పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్, వీళ్ళు మాత్రం దే ఆర్ లూజింగ్ ద జాబ్. కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే సర్టన్లీ యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా సైన్స్, AI, cloud computing, Internet of Things even. These are all emerging technologies. Data science
నేర్చుకోవాలి అంటే ఇవి కూడా దాంట్లో కాంపోనెంట్స్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది, ఇండస్ట్రియల్ IoT సెన్సర్స్ అనేది, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. సో పీపుల్ హూ లెర్న్ దీస్ స్కిల్స్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి ఈ స్కిల్స్ నేర్చుకుంటే 100% ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ దిల్ గెట్ అ జాబ్. ఇంకోటి ఏంటంటే కంపెనీస్ వాళ్ళని ఈ జాబ్లో నుండి కూడా తీసేయరు, ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ కాబట్టి. అండ్ మిగతా వాటికి అంటే MBBS కావచ్చు, మిగతా వాటికి ఏంటంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది, 5 years ఇలా అనేసి ఉంటుంది. మరి ఈ డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇది నేర్చుకోవాలి అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అండ్ అలాగే ఇందులో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఈ జాబ్స్ అనేది ఫ్రెషర్స్ నుండి ఎక్స్పీరియన్స్ పీపుల్ దాకా ఎవరైనా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఫ్రెషర్స్ ఉన్నారు, ప్లస్ అలాగే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అంటే పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్, అదర్ డొమైన్స్. 10 years నుండి SAPలో వర్క్ చేసేవాళ్ళు, 12 years నుండి ఆరకిల్లో వర్క్ చేసేవాళ్ళు, లేదా ఒక బ్యాంక్లో వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా దే ఆర్ కమింగ్ అండ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ త్రూ అస్, రైట్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఒక IT పర్సన్ని తీసుకొని ఆర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ తీసుకొని బిల్డ్ అ లోన్ డిఫాల్ట్ ప్రెడిక్షన్ మోడల్ అని చెప్తే, అంటే లోన్ ఎవరు డిఫాల్ట్ చేస్తారో అనేది చెప్పండి ప్రెడిక్ట్ చేసి అంటే, దే మైట్ బి హ్యావింగ్ లిమిటెడ్ నాలెడ్జ్. బట్ సమ్వన్ ఫ్రమ్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ బ్యాంక్ లో వర్క్ చేశారు కాబట్టి దే ఆల్రెడీ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఓకే, సో ఆ నాలెడ్జ్ ని కంపెనీస్ విల్ కన్సిడర్ యాజ్ వ్యాలిడ్. సో ఎక్స్పీరియన్స్ వేరే డొమైన్ లో ఉన్నా కంపెనీస్ విల్ కన్సిడర్ యూ యాజ్ వ్యాలిడ్ if you want to switch into data science. అలాగే ఫ్రెషర్స్ కి కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నౌకరీ, మాన్స్టర్ లో జస్ట్ డేటా సైన్స్ అండ్ 0 years ఎక్స్పీరియన్స్ తోటి సర్చ్ చేస్తే యూ విల్ ఫైండ్ 19,000, 20,000 ఓపెనింగ్స్, రైట్. దర్ ఇస్ హ్యూజ్ డెర్త్. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ దెల్ బి డెర్త్ టు ద ట్యూన్ ఆఫ్ 97,000 జాబ్స్. అన్ని జాబ్స్ అవసరం ఉంటాయి ఇంకా, బట్ వీ డోంట్ హ్యావ్ పీపుల్. కూడా ఇంకా పెరుగుతాయి ఆబ్వియస్లీ. ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా సైన్స్. అండ్ మీ సంస్థ 360DigiTMG దీని గురించి చెప్తారా, అండ్ అలాగే ఎటువంటి కోర్సెస్ మీరు ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్స్? షూర్ అండి. సో 360DigiTMG first when we formed it in 2013 December, it was a different name altogether. Then after few years, last year October lo I and my partner basically we took different routes, and ఈ different routes లో భాగంలో 360DigiTMG is into advanced analytics trainings and all that. అయితే మేము ట్రైనింగ్స్ వచ్చేసి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి రెలవెంట్ గా ఏవైతే ఉన్నాయో దాంట్లో ట్రైనింగ్ ఇస్తుంటామండి. అంటే ఇండస్ట్రియల్ IoT సెన్సర్స్, మషీన్స్ లో అన్ని సెన్సర్స్ పెట్టి సెన్సర్స్ నుండి డేటా క్యాప్చర్ చేస్తారు. వైబ్రేట్ అవుతుంటే మషీన్ ఇట్ మైట్ ఫెయిల్, సౌండ్ వియర్డ్ గా వినిపిస్తే ఇట్ మైట్ ఫెయిల్, బాగా హీట్ అయితే టెంపరేచర్ సెన్సర్ విల్ క్యాప్చర్ దాట్. ఈ డేటానంతా తీసుకొని వీ ప్లేస్ ఇట్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్లౌడ్. క్లౌడ్ అంటే నథింగ్ బట్ సర్వర్స్ ప్లేస్ సమ్వేర్ ఎల్స్. దాంట్లో డేటా పెట్టుకుని ఆ డేటా మీద అనాలిసిస్ చేస్తారు. ఈ ఈకో సిస్టమ్ అంతా కవర్ చేసుకుంటా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోర్సెస్ అనేది వీఆర్ డెలివరింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ 360DigiTMG. NCareers. ఎస్ భరణి గారు, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు కరోనా టైంలో ఎక్కడ చూసినా కూడా ఉన్న జాబ్సే పోతున్నాయి, జాబ్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఇలాంటి టైంలో ఈ డేటా సైన్స్ అన్నది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలాంటి జాబ్స్ ఉంటాయి? షూర్. సో జాబ్స్ ఎవరు లూజ్ అవుతున్నారు, ఎటువంటి వాళ్ళు లూజ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడానికి. జాబ్స్ లూజ్ అయ్యే వాళ్ళంతా కూడా దే ఆర్ నోవేర్ క్లోజ్ టు డిజిటల్ technologies such as digital transformation technologies, industrial revolution technologies. ఇలాంటి కోర్సెస్ మీద అప్స్కిల్ కాకపోతే ఎనీ కంపెనీ ఫర్ దాట్ కేస్ మైట్ నాట్ నీడ్ దెమ్. ఇంకా ఫ్యూచర్ అంతా అది. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అ కంపెనీ టు అప్స్కిల్ యూ, దెన్ యు ఆర్ లూజింగ్ టైమ్. అండ్ ఈ COVID-19 టైంలో పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ అప్స్కిల్లింగ్ బేసికలీ. అండ్ ఈ COVID-19 టైంలో పీపుల్ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఆటోమేషన్. And for automation, all you need is knowledge on data science, AI, IoT, cloud computing, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో నాలెడ్జ్ ఉండాలి. సో అందుకని ఇవి నేర్చుకుంటే ఛాన్సెస్ ఆర్ హై దట్ యుల్ గెట్ అ జాబ్. ఇఫ్ యూ డోంట్ లెర్న్ దిస్, యూ ఆబ్వియస్లీ హ్యావ్ అ రిస్క్ ఆఫ్ లూజింగ్ యువర్ జాబ్. కంపల్సరీ లూజ్ అవుతారని ఏం లేదు, బట్ ఛాన్సెస్ ఆర్ హై. ఇఫ్ గివెన్ అ ఛాన్స్, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో దెర్ ఈస్ అ పర్సన్ హూ ఇస్ అప్స్కిల్డ్ ఆన్ డేటా సైన్స్ అండ్ AI. There is another person who is not upskilled.
a company stress లో ఉన్నప్పుడు, financial stress లో ఉన్నప్పుడు, company might want to remove that person who is not upskilled, but company might want to retain that person who is upskilled because వాళ్ళ నీడ్ ఉంది కంపెనీకి, కానీ ఈ పీపుల్ నీడ్ లేదు ఎక్కువ. సో అందుకని వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ అప్స్కిల్లింగ్. అండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దీని ప్రత్యేకత ఏంటి? అండ్ అలాగే ఇందులో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది? ఐ మీన్ సబ్జెక్ట్ వైజ్ కానీ ప్రాక్టికల్ వైజ్ కానీ ఎలా ఉంటుందో చెప్తారా? షూర్. సో డేటా సైన్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ అనాలిటికల్ మైండ్ సెట్. యూ షుడ్ బి ఏబుల్ టు అనలైజ్ థింగ్స్ బెటర్. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో దెర్ ఇస్ అ మిత్ దట్ డేటా సైంటిస్ట్ నేను కావాలి అంటే ప్రోగ్రామింగ్ బాగా వచ్చి ఉండాలి అని, లేదా నేను మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలని చెప్తుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్, రైట్? దట్ ఈస్ అ మిత్. నాన్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి చాలా మంది మా దగ్గర జాయిన్ అయినారు అండ్ దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్ డేటా సైంటిస్ట్. ఫర్ దాట్ కేస్ చాలా బీ స్కూల్స్ ఉన్నాయి, ఓకే, హూ గివ్ MBA degrees etc. వీళ్ళు కూడా దే హ్యావ్ లాంచ్డ్ డేటా సైన్స్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అని, బ్యాచులర్స్ ప్రోగ్రామ్స్ అని, దే హ్యావ్ లాంచ్డ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. దట్ మీన్స్ డేటా సైన్స్ ఇస్ నాట్ సంథింగ్ which is confined to people from technology background. It is also applicable to people from non-IT background. Right? So this is one core thing. Another thing ఏంటంటే నేను స్టాటిస్టిక్స్లో ఉండాలి, నాకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉండాలి ఇవన్నీ చెప్తున్నాను. దట్ ఈస్ రాంగ్ అండి, దట్ ఈస్ ఇన్కరెక్ట్. వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ సంథింగ్ కాల్డ్ as auto ML and auto AI. అంటే you will have an interface, all you need to do is drag and drop and job done. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు చేయాలంటే ఏ ఆప్షన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి అల్గారిథమ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలనేది తెలిస్తే చాలండి. యూ నీడ్ నాట్ బీ అ కోర్ ప్రోగ్రామర్. అంటే you're not building a website, you're not building a mobile application, right? Hence data science is something which people from non-IT background, non-programming background, non-stats and non-math background also can transition. రైట్, కాల్ ఉన్నారండి. నెల్లూరు నుంచి మహేష్ గారు కాల్ చేస్తున్నారు. మహేష్ గారు నమస్తే అండి. హాయ్ అండి. హాయ్ సార్, నేను నెల్లూరు నుంచి, నా పేరు మహేష్ అండి. హాయ్ మహేష్. సార్ నేను 2 years నుంచి జాబ్ చేస్తున్నాను, ఇది BPM రిలేటెడ్ నుంచి. కానీ ఈ కోవిడ్ వల్ల మంత్స్ నుంచి జాబ్ పోయి నేను ఖాళీగా ఉన్నాను. నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వెళ్ళాలని చూస్తున్నాను. ఇది నాకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదండి సార్, నాకు అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అసలు లేదు. ఇది నాకు ఎలా సూట్ అవుద్ది, నేను చేయగలుగుతానా అనేది కొంచెం చెప్పగలుగుతారు సార్? నా ఎంత? షూర్ నరేష్. సో మీరు కాల్ చేసే ముందు నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్పానండి. డేటా సైన్స్ అనేది యూ నీడ్ నాట్ బీ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్. అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఆర్ఏ కానీ పైథన్, దెర్ ఇస్ అ టూల్ కాల్డ్ as ఆర్, దెర్ ఇస్ అ టూల్ కాల్డ్ as పైథన్. ఈ టూల్స్ ఏంటంటే అండి దే ఆర్ వెరీ క్లోజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టర్మ్సే యూజ్ చేస్తుంటారు అక్కడ ప్రోగ్రామింగ్లో. అండ్ యు ఆర్ నాట్ బిల్డింగ్ అ వెబ్సైట్ or you're not building a mobile application, you're solving a business problem. To solve a business problem meeku techniques telusundali, aa code anta kuda automate ayi untundi leda already existing code untundi. You just need to tweak certain things in that code. The participants who got trained through us in the past, people were from digital marketing background, ante వాళ్ళకి టెక్నాలజీ ప్రోగ్రామింగ్ తోటి ఏం సంబంధం లేదండి. ఓకే, అండ్ పీపుల్ వర్క్ ఫ్రమ్ BPO బ్యాక్గ్రౌండ్, అంటే కాల్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దే కుడ్ సక్సెస్ఫుల్లీ ట్రాన్సిషన్ ఇన్ టు డేటా సైన్స్. హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ నరేష్. రైట్. అలాగే కొంతమంది ఏంటంటే కెరియర్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని అనేసి అనుకుంటుంటారు చాలా మంది కూడా. మరి ఈ టెక్నాలజీస్ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? యా, అబ్సల్యూట్లీ అండి. సో వరల్డ్ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్, రైట్? అండ్ ఓన్లీ దోస్ పీపుల్ విల్ సర్వైవ్ who actually tune to the changes. కానీ నేను రిజిడ్గా నేను SAPలో ఉన్నాను, నేను మెయిన్ ఫ్రేమ్స్లో ఉన్నాను, లేదా నేను అకౌంటింగ్లో ఉన్నాను, నేను దాంట్లోనే ఉంటాను, నేను ఇంకేం నేర్చుకోను అంటే దట్స్ ఛాలెంజ్. యూ షుడ్ బి విల్లింగ్ టు చేంజ్. సో ఒకప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ డిమాండ్లో ఉండేది, తర్వాత SAP డిమాండ్లోకి వచ్చింది, తర్వాత ఇప్పుడు డేటా సైన్స్ ఉంది, ఫ్యూచర్ మైట్ బి సంథింగ్ ఎల్స్. సో దిస్ ఇస్ ఎవర్ చేంజింగ్. సో ఎనీ టెక్నాలజీ దట్ యు ఆర్ ఫ్రమ్, it is good to keep yourself abreast of latest happenings. Change aita undali, నేర్చుకుంటా ఉండాలి. So people from SAP background, people from Oracle background, people from various backgrounds,
they all were successfully able to transition into data science. So the ever evolving process andi. NCareers. Yes, Bharni garu 360DigiTMG లో యూనిక్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు ఈ కోర్స్ లో? Okay. How are we different? మా కోర్స్ ఎందుకు యూనిక్ అంటే we have an analytics consulting vertical called InnoDataTix. దాంట్లో we keep doing projects for Coca-Cola, Tata Trust, Hindustan Unilever, Korean Airlines లాంటి కంపెనీస్కి మేము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్. ఆ కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ వీ బ్రింగ్ ఇట్ టు ద ట్రైనింగ్స్. అండ్ సెకండ్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అండి, ట్రైనర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫుల్ టైమ్ ట్రైనర్స్ ఉంటే వాళ్ళకి రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఐడియా ఉండదు. సో ద ట్రైనర్స్ దట్ వీ హ్యావ్ 70% of their time they do projects in various companies. Another 30% of their time they deliver trainings. And మా దగ్గర ఉన్న ఏ ట్రైనర్ అన్నా మీరు చూస్తే they are very well qualified with on an average 15 years experience. They are people who graduated from IIT, ISB, IIMs, etc. So you will get good qualified trainers. Third benefit వచ్చేసి what are the accreditations we have? We have something called as Panasonic. Panasonic అంటే అందరికి తెలిసి ఉంటుంది. It's 100-year-old electronics firm. We are the only edtech company in India whom Panasonic has endorsed, saying that you will be my exclusive edtech partner. అంటే వాళ్ళు ఇన్నోవేషన్ సెంటర్లో చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా they bring it into the training curriculum which we deliver. So students real time practical experiences గెయిన్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఇది స్విమ్మింగ్ లాగండి. ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్, రైట్, యూట్యూబ్లో వెళ్ళి వీడియోస్ వింటే ప్లస్ బుక్స్ చదువుకుంటే స్విమ్మింగ్ ఎలా చేయాలని, నెక్స్ట్ పోయి నీళ్ళలో దూకితే ఏం జరుగుతుందో అందరికి తెలుసు. డేటా సైన్స్ కూడా అంతే, ప్రాక్టీస్ చేయకపోతే రాదండి. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద లైవ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ ఆర్ వెరీ డిఫరెంట్. సో లైవ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలి అంటే పానాసోనిక్ తోటి మాకు టైఅప్ ఉంది, పానాసోనిక్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్. వీ హ్యావ్ టైఅప్ విత్ InnoDataTix విచ్ ఇస్ అవర్ ఓన్ అనాలిటిక్స్ కన్సల్టింగ్ ఫర్మ్. ఈ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో కూడా మా పార్టిసిపెంట్స్ని వీ ఇన్వాల్వ్. అదే కాకుండా వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ IBM. ఆర్ కోర్సెస్ ఆర్ లాంచ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ IBM. There is City and Guilds అని యూకేలో ఉందండి. దట్స్ వెరీ ప్రెస్టీజియస్ బాడీ వెన్ ఇట్ కమ్స్ టు అక్రెడిటింగ్ ద ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కోర్స్ కరికులం అవుట్లైన్ అదంతా. Our programs are accredited and we have accreditation from UTM. UTM అనేది University Technology Malaysia, which is globally ranked in 187th position, under 200 లో ఉంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళకి పార్టిసిపెంట్స్ కి వస్తాయి when they get trained. So when any ఇంటర్వ్యూ చేయాలని చెక్ చేసినప్పుడు దే లుక్ ఎట్ ఆల్ దీస్ సర్టిఫికేషన్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్ కూడా మేమేందంటే కాంపిటీషన్ వెబ్సైట్స్ ఉన్నాయి, క్యాగల్ లాంటివి, అక్కడ నుంచి తీసుకోండి చేయండి, లేదా సమ్ డమ్మీ ప్రాజెక్ట్ తీసుకొని ఇయ్యం. ద లైవ్ ప్రాజెక్ట్స్ విచ్ అవర్ టీమ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ ఆర్ డూయింగ్, మా పార్టిసిపెంట్స్ ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. సో ఆ డేటా సైంటిస్ట్ తోటి వర్క్ చేసేటప్పుడు దే అండర్స్టాండ్ ఆన్ హౌ వీ వర్క్ ఇన్ ప్రాక్టికల్ రియల్ వరల్డ్. సో దట్స్ ద బెనిఫిట్. రైట్, కాల్ ఉన్నారండి. వినోద్ గారు కాల్ చేస్తున్నారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్స్ ఏంటో అడగండి. బర్నీ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వినోద్. అలా అండి, డేటా సైన్స్ కాల్ కట్ అయింది సార్. అలాగే బ్రాంచెస్, అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్తారా? బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో. సో బ్రాంచెస్ వచ్చేసి మాకు ఇండియా మొత్తంలో వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 30 బ్రాంచెస్ అండి. వీ ఆల్సో హ్యావ్ ఫ్రాంచైజీ, సో వీ కాల్ దోస్ as లెర్నింగ్ సెంటర్స్. తమిళనాడు నుండి మాకు ఢిల్లీ వరకు, త్రూ అవుట్ ముంబై, పూణే, ఏపీ, తెలంగాణ, త్రూ అవుట్ వీ హ్యావ్ ఫ్రాంచైజీస్, లెర్నింగ్ సెంటర్స్ అంటాం మేము. స్టూడెంట్స్ ఓన్లీ హైదరాబాద్కి వచ్చే చేయాలని ఏం లేదు. దే కెన్ గో టు అవర్ లెర్నింగ్ సెంటర్స్ అండ్ డూ ద సేమ్. ట్రైనర్స్ విల్ బి డెలివరింగ్ ట్రైనింగ్స్ త్రూ అవుట్. It's online instructor led. And we also have international franchisee centers, learning centers in London, we have in US, and we have in Malaysia as well. ఈ 3 locations lo kuda we have international learning centers. And what was your next question? Sorry. Placements, yeah, that is very important. So we have certain conditions andi. A lot of people keep telling me that మీరు 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ అంటున్నారు.
How can you assure that someone gets a job? దీనికి నా ఆన్సర్ ఏంటంటే వీఆర్ నాట్ అ మ్యాజిక్ ఇన్స్టిట్యూట్. ఐ పేడ్ యూ, గివ్ మీ అ జాబ్. వీఆర్ నాట్ సెల్లింగ్ జాబ్స్ హియర్. మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 80% ఆఫ్ యువర్ అటెండెన్స్, ఓన్లీ ఇఫ్ యూ అటెండ్ ద క్లాసెస్ యూ లెర్న్. సో 80% ఆఫ్ అటెండెన్స్ అండ్ 80% ఆఫ్ అసైన్మెంట్స్. ఎవ్రీ కాన్సెప్ట్ తర్వాత దే హ్యావ్ టు ప్రాక్టీస్. సో వీ గివ్ దెమ్ అన్ అసైన్మెంట్. క్లాస్ రూమ్ లో ప్రాక్టికలీ చేసి వీ గివ్ అన్ అసైన్మెంట్, సిమిలర్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్. They have to submit on time 80% of assignments. A few people say on time అనే క్లాస్ ఎందుకు పెట్టారని. మీరు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని 1 year తర్వాత నేను సబ్మిట్ చేస్తాను, లేదా 2 years తర్వాత సబ్మిట్ చేస్తానంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్, రైట్? అందుకని ఆన్ టైమ్ అనే క్లాస్ పెట్టాను. ప్లస్ వీ మేక్ అవర్ పార్టిసిపెంట్స్ వర్క్ ఆన్ 2 to 4 లైవ్ ప్రాజెక్ట్స్. ఈ 3 కండిషన్స్ మీట్ అయితే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ గోయింగ్ అండ్ హ్యావింగ్ అ కప్ ఆఫ్ కాఫీ, getting a job in data science. It's that easy. That's my promise. Yeah. And so 100% of the people who meet these conditions get a job. Last 1 month lo 8 people have got jobs. People have joined HCL, people have joined Capgemini, people have joined Accenture, people have joined IBS. Ila chala companies lo they got jobs. రైట్. అంటే అలాగే ఈ డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కోర్స్ పూర్తయిన తర్వాత ఇండియాలో కాకుండా ఫారెన్ కంట్రీస్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళు అక్రాస్ ది గ్లోబ్ దే విల్ బి జాయినింగ్, అండ్ వీ హ్యావ్ పీపుల్ జాయినింగ్ ఇన్ ఫ్రమ్ యుఎస్ ఆల్సో. అండ్ వాళ్ళు మా దగ్గర ట్రైన్ అయిన తర్వాత ఫ్లోరిడా పవర్ అండ్ లైట్ అని, సిటీ బ్యాంక్ అని చాలా కంపెనీస్ లో దే ఆర్ వర్కింగ్. అండ్ పీపుల్ హూ గాట్ ట్రైన్ త్రూ అస్, they have gone to Malaysia and they are working in Malaysian Airlines, Petronas, ila chala companies unnai. They are working in all those companies. So internationally, globally kuda there are umpteen number of opportunities, right? And this is a booming field. This will be there for the next 10 to 15 years at least. That's the global prediction. Okay. అండ్ చాలా మంది ఏంటంటే మిగతా కోర్సెస్ ఏవైనా అనుకోండి చాలా ఈజీగా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోతుంది, చెయ్యొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి కొత్త కోర్సెస్ కానీ ఏమైనా అయితే ఏంటంటే స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు, ఈ కోర్స్ ఎంతవరకు మాకు కరెక్ట్ అనేసి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే, ఒకటి, డేటా సైన్స్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్ అండి. డేటా సైన్స్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బి లెర్న్డ్ బై ఎనీవన్. రీసెంట్లీ మా పార్టిసిపెంట్స్ లో దేర్ వాజ్ అ పార్టిసిపెంట్ బై నేమ్ యషా. She's just 10th student, 10th pass. She is doing that. So b.tech aina vallu, graduation aina vallu, they need not worry about it. And AICTE has launched b.tech in data science, b.tech in AI. So b.tech students have to learn. And now higher education body kuda they are bringing in this concept, saying that machine learning concepts, data science concepts, AI concepts, they will be made part of the curriculum from 9th 10th onwards. Okay. So that means there is no escaping, they have to learn. And if something is very easy, అందరు చేస్తారండి. అందరు చేయడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోతుంది, జాబ్స్ అంతే ఉంటాయి. సో సాలరీస్ తగ్గిపోతా ఉంటాయి. డేటా సైన్స్ లో ఏంటంటే ఇట్ ఈస్ అ టచ్ డిఫికల్ట్, లెట్ ఇట్ బి అ టచ్ డిఫికల్ట్. సో ఓన్లీ పీపుల్ who want high salaries etc. will aim for it. Okay, right. Thank you so much Barney garu. Artificial intelligence కావచ్చు, డేటా సైన్స్ వల్ల ఫ్యూచర్ లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందని తెలియజేస్తున్నందుకు. ఇది వాళ్ళ NCareers. నమస్తే.